క్రైస్తవుడు అంటే వాడి హృదయంలో ఏముండాలట? సమాధానం. సమాధానం. ఎవరైనా ఏదన్నా అన్నారా? పోలేండి, తమ్ముడే కదా, అన్నయ్య కదా, అక్కే కదా, చెల్లె కదా, ఒకరి మధ్యలో ఒకరికి క్రైస్తవులకి ఏముండాలట? సమాధానం, సమాగుణం ఉన్నాయంటారా? ఏమండి, ఈ రోజు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే పలానోళ్ళు ప్రార్థన పెడుతున్నారట, విశ్వాసులు బాగానే ఉంటున్నారండి. నేను అందరి గురించి మాట్లాడటం లేదు. కొంతమంది ఏమన్నారు తెలుసా? ఇది మన ప్రార్థన కాదు ఎలకండి అంటున్నాడు ఆయన. నాకు అక్కడ అర్థం కానిది ఏంటంటే, వాళ్ళకో యేసు ప్రభు, మనకో యేసు ప్రభు, వాళ్ళకో బైబుల్, వీళ్ళకో బైబుల్, అందరికి ఒకటే బైబుల్, అందరికి ఒకటే యేసు ప్రభు. కానీ వాళ్ళ మీటింగ్ మీరు వెళ్ళకూడదు, వీళ్ళ మీటింగ్ మీరు వెళ్ళకూడదు, మనం వాళ్ళ మీటింగ్కి వెళ్ళకూడదు, వాళ్ళు మన మీటింగ్కి. ఇటు అందరికి ఒక్కటి కాదా యేసు ప్రభు? అందరికి ఒక్కటి కాదా బైబుల్? ఏమని క్రైస్తవుడు అని చెప్పుకుంటూ, ఏమని బోధకులుగా చెప్పుకుంటూ, వీళ్ళ మధ్యలోనే సమాధానం లేకపోతే ఇంక ఏటి చెప్పండి? క్రీస్తు ఎక్కడున్నాడు చెప్పండి? వాళ్ళ హృదయాల్లో క్రీస్తు ఉన్నాడా? ప్రభు హృదయంలో ఉన్నవాడు ఎలా ఉంటాడో తెలుసా? స్టెఫనుని రాళ్లతో కొట్టి చంపేస్తున్నారు. ఆ రోజు రాళ్ళు ఇచ్చుకుని యేసుక్రీస్తుల వారిని ప్రకటించినందుకు రాళ్లతో కొడుతుంటే చచ్చిపోతూ చచ్చిపోతూ స్టెఫను ఏమని ప్రార్థన చేశాడు చెప్పండి? నన్ను కొట్టేస్తున్నారు తండ్రి, వీళ్ళని శిక్షించు తండ్రి అనలేదు. వారి మీద ఈ పాపము మాపొద్దు తండ్రి. సేమ్ యేసు ప్రభు ఎలాగైతే మాట్లాడాడో స్టెఫను కూడా. అంటే ఇప్పుడు స్టెఫను హృదయంలో ఎవరున్నారు? ఉన్నాడు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, మీ హృదయాల్లో యేసు ప్రభు ఉన్నాడా? మీకు ఒకటే చెప్తానండి, బైబిల్ జ్ఞానం మనకి తెలియలేదా? మనకి ఏమి తెలియనట్టేనండి. ప్రేమించటం లేదా? మీకు ఏమి తెలీదు. క్షమించటం లేదా? మీకు ఏం తెలీదు. ఒకరినొకరు ప్రేమించుకోవటం లేదా? అసలు మీకు ఏం తెలియదు. మీకేం తెలియదు. బైబిల్ రాదు. అదే యేసుప్రభు అన్న మాట, వీరేమి చేయుచున్నారు, వీరు అరగారు కనుక వీరిని ఏం చేయాలి? నువ్వు క్షమించు. క్రీస్తున్న స్టెఫనేమో రాళ్లతో కొడతన్నా, వద్దు తండ్రి, క్షమించే తండ్రి, పాపం వాళ్ళ మీద మాపొద్దు తండ్రి. ఈరోజు మనం ఆ స్థితికి వచ్చామా చెప్పండి? క్రీస్తు మన హృదయాలలో ఉంటే మన అందరి ఎడల మనం ఎలా ఉంటాం? సమాధానం ఉండాలి.